ఈరోజు నేను మీకు చూపించబోయే ఫిష్ కర్రీ కేరళ ఫిష్ కర్రీస్లో ఒక వెరైటీ అండి. కేరళలో ఫిష్ కర్రీకి మీన్ కర్రీ అని చెప్తారండి. ఇప్పుడు అందులో ఒక వెరైటీ మనం చూద్దాము. వెల్కమ్ టు బబీస్ కిచెన్. ముందుగా చేపల్ని క్లీన్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో గ్రేవీ కోసం 1 కప్పు కొబ్బరి తురుము, 1/2 టీ స్పూన్ పసుపు, 2 స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, తగిన నీళ్ళు వేసుకొని బాగా మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు కర్రీ చేయడానికి ఒక కడాయి పెట్టి కొద్దిగా నూనె వేసుకోండి. నూనె వేడెక్కేసిన తర్వాత కొన్ని ఆవాలు, కొద్దిగా మెంతులు, దంచిన అల్లం వెల్లుల్లి వేసి ఒకసారి బాగా కలబెట్టండి. ఇప్పుడు ఒక 10 చిన్నుల్లిపాయలు, కట్ చేసిన చిన్నుల్లిపాయలు, 2 పచ్చిమిరపకాయలు, అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని ఒకసారి కలబెట్టండి. నేను ఇక్కడ చిన్నుల్లిపాయలు తీసుకున్నాను. మీ దగ్గర చిన్నుల్లిపాయ లేదు అంటే మామూలుగా మీడియం సైజ్ ఒక ఉల్లిపాయ తీసుకొని చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి. ఇప్పుడు మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరికాయ పేస్ట్ని కూడా ఇందులోకి వేసేసుకోవాలి. ఇది ఒకసారి బాగా కలబెట్టేసిన తర్వాత మనం గ్రేవీ కోసం ఎంత నీళ్ళు కావాలో అంత నీళ్ళు వేసుకోండి. మీకు గ్రేవీకి సరిపడినంత నీళ్ళు వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకోండి. ఇప్పుడు ఇందులోకి మామిడికాయల ముక్కలు కూడా వేసుకోవాలి. నేను ఇక్కడ ఒక మామిడికాయ తీసుకున్నాను. మీకు పులుపుకి సరిపడినంత మామిడికాయ మీరు తీసుకోండి. ఇప్పుడు తగినంత ఉప్పు కూడా యాడ్ చేసుకొని ఒకసారి మంట మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా మరిగించుకోవాలి. పులుసు బాగా మరిగిన తర్వాత మాత్రమే చేప ముక్కలు వేయాలి. ఇప్పుడు ఒకసారి కలపెట్టేసుకోవాలి. మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న చేపల్ని కూడా వేసేద్దాం. ఇప్పుడు నేనైతే ఇక్కడ కనకాతలు తీసుకున్నాను. మీరు మీకు నచ్చిన చేప తీసుకోవచ్చు. ఎప్పుడు కూడా కర్రీ చేసినప్పుడు చేపలు ఉడకడానికి సరిపడినంత వాటర్ ముందుగానే వేసేసుకోవాలండి. తర్వాత వాటర్ వేస్తే కర్రీ టేస్ట్ అంత బాగోదు. ఇప్పుడు ఒకసారి మూత పెట్టి చేపల్ని ఉడికించుకుందాము. ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దాము. చూడండి, పులుసు బాగా మరిగిపోయింది. ఇప్పుడు ఒకసారి కలపెట్టేసుకోవాలి. నేను వీడియోలో చూపించే ప్రకారంగా కలపండి. గరిటె కానీ స్పూన్ కానీ పెట్టి కలపకండి, చేప ముక్కలు విడిపోతాయి. చూడండి, చేపలు అయితే బాగా ఉడికిపోయింది. ఈ మామిడికాయ ముక్కలు వేసిన చేపల కర్రీ అయితే మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.